భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గుండుగులపల్లిలోని ఎమ్మెల్యే నివాసాన్ని సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు ఆయాలు ముట్టడించారు. అశ్వరావుపేటలో పోటీ చేసిన ఎమ్మెల్యే తమ యూనియన్ సభ్యుల దగ్గరకు వచ్చి తమకు 26,000 రూపాయల జీతం, ఆయాలకు కూడా జీతం పెంచుతామని చెప్పారని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచాక తమకు ఇచ్చిన హామీని మరిచిపోయారని మండిపడ్డారు. తమకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీలు ఇచ్చి తీరా గెలిపించాక మాకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని అంగన్వాడీలో ఆయాలు అసహనం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారు నారాయణ గారి ఇంటి ముందు ధర్నా కూర్చున్నాము మేము. దీనికి ప్రధాన కారణం ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చిన హామీనే 50,000 లక్ష రూపాయలు ఇస్తామని నోటి మాటతో చెప్పేసి ఇవాళ కనీసం ఏ కాగితం ఏమీ అనుకోకుండా, కనీసం వాళ్ళ దగ్గరకు కూడా రాకుండా ఫోన్లు చేసేసి మీరు ఈ రోజు ఆశ్రయించుకోమాకండి, మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి అని అంటాం. అది ఎంత దుర్మార్గం, ఎంత బాధాకరం, ఎంత అన్యాయం, ఎంత గౌరవపరిచినట్టుగా, అసలుకి ఎంత బాధాకరమో ఒక్కసారి ఆలోచించండి. అది ఎంతవరకు నిజం? ఈ రోజు కనీసం ఆ 50,000 ఆ లక్ష రూపాయలు సరిపోయింది, ఇస్తామని కూడా ఏమీ చెప్పకోకుండా వాళ్ళని అకస్మాత్తులు తీసేసి వాళ్ళు బతకాలి అనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని, మాకు రిటైర్మెంట్ సౌకర్యాన్ని గౌరవంగా కల్పించాలని, తర్వాత జీతంలో వచ్చే జీతంలో సగం పెన్షన్, ఆసరా పెన్షన్లు ఇస్తానంటున్నారు. ఆసరా పెన్షన్లు మాకు వద్దండి, మేము చేసిన డిపార్ట్మెంట్ నుంచే మాకు పెన్షన్ కావాలని, గుర్తించాలని మమ్మల్ని కోరుకుంటూ మా బాధలు